బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ అమీర్పేటలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం సృష్టించిన భయాందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంటల్లో చిక్కుకుని సర్వనాశనమైన కేఎస్ఆర్ కాంప్లెక్స్ బిల్డింగ్ ప్రస్తుతం ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరింది. ఉవ్వెత్తిన లేచిన మంటల తీవ్రతకు భవన పిల్లర్లు, స్లాబ్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాద స్థలంలో ఆధారాలు సేకరించేందుకు నిన్న వచ్చిన క్లోజ్ టీంకు లోపలి దృశ్యాలు చూసి ఫ్యూజుల్ అవుట్ అయ్యాయి. బిల్డింగ్ లోపలికి వెళ్లే మెట్ల మార్గం పూర్తిగా కుప్పకూలడానికి సిద్ధంగా ఉండటంతో క్లోజ్ టీం లోపలికి వెళ్లే సాహసం చేయకుండానే వెనక్కి తిరిగింది. అయితే నేడు ప్రత్యేక నిచ్చెనల సహాయంతో పైకప్పు ద్వారా లోపలికి వెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు ఈ భవనం అసలు నిలబడుతుందా లేదా కూల్చేయాలా అనే పటిష్టతను తేల్చడానికి ఇవాళ జేఎన్టీయూ నుంచి ఒక ప్రత్యేక నిపుణుల బృందం రాబోతుంది. అయితే ఆలోపే బిల్డింగ్ ఎక్కడ కూలిపోతుందనని చుట్టుపక్కల షాపుల యజమానులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదంలో తాము సర్వం కోల్పోయామని, తమ హెల్మెట్ షాపు పైనే 20కి పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని బాధితురాలు స్రవంతి కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటున్నారు. ఇది అండి, మేము దీన్ని వదులుకొని ఎక్కడా లేదు, ఉన్నదే ఇది మాకు. ఇప్పుడు ఎవరన్నా హెల్ప్ చేస్తే రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సుజిత లైవ్ లో అందిస్తారు. సుజిత, ఏదైతే కేఎస్ఆర్ కాంప్లెక్స్ మొత్తం కూడా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. భారీ అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఇప్పటివరకు ఎవరైనా అధికారులు అక్కడికి చేరుకున్నారా? ప్రస్తుతం భవన పరిస్థితి ఎలా ఉంది? ఎస్ అఖిల, అయితే ప్రస్తుతానికైతే ఇప్పటివరకు ఎవరు అధికారులు చేరుకోలేదు. మరి కాసేపట్లో అయితే జేఎన్టీయూ కాలేజ్కి సంబంధించి, యూనివర్సిటీకి సంబంధించిన సివిల్ ఇంజనీరింగ్ అధికారులు కూడా చేరుకోబోతున్నారు. అలాగే దాని తర్వాత మరి కాసేపటికి ఫోరెన్సిక్ అధికారులు, క్లూస్ టీమ్ కూడా చేరుకోబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మేజర్గా అగ్ని ప్రమాద ఘటన జరిగిన తర్వాత ఒక్కసారి మనము క్లియర్గా చూస్తే బిల్డింగ్ పరిస్థితి కూడా ఎక్కడ చూసినా ఇనుము తప్ప ఏమీ కనబడడం లేదు. ఐరన్ మాత్రమే మిగిలింది. బిల్డింగ్ కూడా మొత్తం ఎక్కడికక్కడ ఇటుకలు తప్ప పెచ్చులు ఎక్కడికక్కడ ఊడిపోతున్న పరిస్థితి. అంటే అట్లీస్ట్ ఫోరెన్సిక్ వాళ్ళు పైకి వెళ్ళి ఎలా సంభవించింది అగ్ని ప్రమాదం అనేది క్లూస్ కలెక్ట్ చేసుకోవాలన్నా కూడా పైకి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే మెట్లు ఏవైతే ఉంటాయో పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి. అడుగు వేస్తే కూడా అవి ఉండని పరిస్థితిలోనే మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఆల్రెడీ మెట్లను ఒకసారి మెట్లు మనం చూడొచ్చు క్లియర్గా. పూర్తిగా అసలు మెట్లు పైన టైల్స్ పగిలిపోయాయి, కింద కూడా మొత్తం పూర్తిగా క్రాక్స్ వచ్చేసాయి. బిల్డింగ్ అంతా కూడా పూర్తి స్థాయిలో శిథిలావస్థలో ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ మనకు కింద కూడా కనిపిస్తే షటర్ ఏదైతే ఉందో ఈ షటర్ ప్రస్తుతం క్లోజ్ చేయబడింది. దీంట్లోంచి స్టెప్స్ ఉంటాయి పైకి. నిన్న చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా పైన ఏంటి ఎలా ఉంది అని షాప్స్ ఓనర్స్ కానీ పైకి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే వీళ్ళందరూ పైకి వెళ్ళాక బిల్డింగ్ కూలిపోతే మరొక ఘటన చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బిల్డింగ్కి సంబంధించిన స్టెప్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. బిల్డింగ్ అయితే పూర్తి స్థాయిలో శిథిలావస్థలో ఉంది. ఎక్కడ చూసినా ఇనుము ఇటుకలు తప్ప ఏమీ మిగలేదు. ఎక్కడికక్కడ పెచ్చులు విడిపోతూ పూర్తి స్థాయిలో ఇక్కడ బిల్డింగ్ అనేది కూలిపోవడానికి రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఇంకా చూడొచ్చు, ఇంకా మొన్న అగ్ని ప్రమాదం సంభవించినా కూడా ఇంకా చిన్నగా పొగలు కూడా వస్తున్నాయి బిల్డింగ్ నుంచి సన్నగా. అంటే అదైతే చిన్న నిప్పు ఎక్కడో కొంచెం ఉండి ఉంటుంది, దానివల్లనైతే చిన్నగా ఇంకా పొగలు కూడా వస్తున్నాయి. విజువల్స్ మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద, పొగలు కూడా ఇంకా వస్తున్నాయి. అంటే ఎంత భారీగా అగ్ని ప్రమాదం జరిగింది అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అఖిల, చూసాము మొన్న దాదాపుగా 3.5 గంటల పాటు 4 గంటల పాటు దాదాపుగా ఒక 10-12 ఫైర్ ఇంజన్లు, అలాగే చాలా ఒక 20 వరకు ట్యాంకర్లు తీసుకొచ్చి ఆర్పినా కూడా 4 గంటలు పట్టిందంటే ఎంత భారీగా అగ్నిప్రమాదం సంభవించింది చూస్తున్నాం. విజువల్స్ కూడా అసలు ఎక్కడైతే ఏదో టాయ్ షాప్స్ కానీ, లేకపోతే హెల్మెట్ షాప్ కానీ, కిందున్న షాప్స్ కానీ, ట్రావెల్ షాప్స్ కానీ, జెరాక్స్ షాప్ ఉంది, ఫోన్ షాప్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ షాప్స్ ఉన్నాయి, స్టాంప్ షాప్స్ ఉన్నాయి, పాన్ షాప్ కానీ, ఇలా రకరకాల మెడికల్ షాప్ కానీ చాలా ఉన్నాయి. ఈ కింద 12 షాపుల్లో, పైన షాపులలో కూడా చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా దగ్ధమయ్యాయి. అయితే మరి కాసేపట్లో 11ంటికి ఆ సమయంలో జేఎన్టీయూకి సంబంధించిన సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు రాబోతున్నారంటే బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందని భయాందోళనకు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే బిల్డింగ్ ఎదురుగా బస్ స్టాప్ ఉంటుంది, కూలిపోతే మాత్రం ఖచ్చితంగా బస్ స్టాప్లో ప్రతి నిమిషం కూడా బస్ స్టాప్లో ఒకరిద్దరైనా జనాలు ప్యాసింజర్స్ అంటే ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి బిల్డింగ్ కూలిపోతుందా ఏంటి పరిస్థితి అనేది కూడా ఈరోజు పరిశీలించడానికి జేఎన్టీ నుంచి అధికారులు రాబోతున్నారు. అలాగే ఎక్కడ మంటలు మొదలయ్యేవంటి అంశాలన్నీ కూడా క్లూస్ కలెక్ట్ చేయడానికి క్లూస్ టీమ్ కూడా రాబోతుండగా తెలుస్తుంది. అఖిల. రైట్ సుజిత, థ్యాంక్ యూ.